నమస్తే అందరికీ. ముందుగా అందరికీ నవరాత్రి యొక్క మూడో రోజు శుభాకాంక్షలు. మూడో రోజు వచ్చేసి చంద్రఘంట అమ్మవారిని పూజిస్తారు అన్నమాట. ఇంతకుముందు రోజు చెప్పుకున్నాము కదా, బ్రహ్మచారిణి అమ్మవారుగా పూజిస్తారు. ఆమె ఘోర తపస్సుకి మహాదేవుడే మెచ్చి కిందకి వస్తారు. అమ్మవారిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కిందకి వస్తారు. అప్పుడు అందరు రాక్షసులు మహాదేవులు ఇంకా లేరు అని చెప్పి ఆల్రెడీ అహింస పనులు మొదలు పెడతారనమాట. మహాదేవుని యొక్క అఘోర రూపం చూసి హిమవంత రాజు అయిన భార్య ఉంటుంది కదా, ఆమె స్పృహ తప్పి పడిపోతారు ఆ అఘోర రూపం చూసి. అప్పుడు మహాదేవుల వారు మామూలు అవతారం తీసుకుంటారు. ఇంకా మహాదేవులు అసలుకే లేరు అని చెప్పి రాక్షసులందరూ వాళ్ళు పనులన్నీ మొదలు పెడతారనమాట. అప్పుడు అంత రాక్షసులు వాళ్ళ పనులన్నీ ఆపడానికి అమ్మవారు చంద్రఘంట అమ్మవారి యొక్క రూపం తీసుకుంటారు. ఈ అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. ఇంకా నుదుటి పైన చంద్రఘంట ఆకారంతో బొట్టులాగా ఉంటుంది అని. ఇంకా స్వయంగా మహాదేవుల వారే వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మవారి రూపం తీసుకుంటారు. ఇంకా అప్పుడు అందరి రాక్షసులని చంపేసి, అంటే చంద్రఘంట నుదుటి పైన ఉంటుందని చెప్పాం కదా, ఆ గంటకి రాక్షసులు భయపడేవాళ్ళు అంట. అంత ఉగ్ర రూపం అని చెప్పి చంద్రఘంట అమ్మవారిది అని చెప్పి చెప్తారు. ఇంకా అమ్మవారి యొక్క 10 చేతులలో 10 ఆయుధాలు ఉండేవంట. అంటే ఉగ్ర రూపం రాక్షసులందరినీ చంపాలి కదా, వాళ్ళందరి కోసం 10 ఆయుధాలు ఉండేవి. ఇంకా రక్షణ అమ్మవారి యొక్క ప్రత్యేకత. ఓం శ్రీ చంద్రఘంట అమ్మవారికి జై.